మంజూరు ఇచ్చినట్లయితే వీళ్ళంతా ఇలా ఏకమవుతుండిరా. ఒక ఊరికి 200 మంది 300 మంది లబ్ధిదారులు ఇలా కాన్స్టిట్యున్సీలో నిలిచి ఉన్నారు. అంటే ఇండ్లు కట్టుకోలేక వాళ్ళ స్తోమకు పైసలు లేక స్తోమతగా పైసలు లేనటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా నిర్మాణం చేసుకోకుండా ఉన్నారు. వారందరూ కూడా ఇలా నాకు కావాలని చెప్పేసి అనేటువంటి వాళ్ళను కొంతమందిని తీసుకుపోయి నువ్వు పైసలు ఇచ్చేసి తీసుకుపోయి నువ్వు ప్రెస్ ముందో ఈ కాన్స్టిట్యున్సీలో నిరుపేదలైనటువంటి వారికి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడు 20 గుంటలు 10 గుంటలు 30 గుంటలు ఎకరం పరంపోగు భూములను వాళ్ళకు పట్టాలిస్తే నీ గవర్నమెంట్ 10 సంవత్సరాలలో వాళ్ళ భూములందరినీ గుంజుకున్న ఎస్సీలై బీసీలై ఏది రైతు వేదికల పేరు మీద శ్మశాన వాటికల పేరు మీద అలాగే హరితార కార్యక్రమం పేరు మీద ఎన్నో కార్యక్రమాల పేరు మీద మీ యొక్క లీడర్లు కబ్జా చేసేటువంటి దానికి కూడా ఈ భూములను గుంజుకోవడం జరిగింది. ఎస్సీలే ఎస్టీలే బీసీలకు నిరుపేదలకు ఇచ్చినటువంటి భూములను కూడా అసలు దాన్ని నువ్వు అడిగితే కూడా ప్రభుత్వానికి అవసరం ఉన్నదే అనుకుంటూ తీసుకున్నావు. నీకేమన్నా మాట్లాడే అర్హత ఉన్నదా? ఇవాళ గవర్నమెంటు మరి భూభారతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ అసైన్మెంట్ భూములను కూడా పూర్తిగా పట్టాలు ఇస్తామంటా ఉన్నారు. మీరు ఏదైతే గుంజుకున్న భూములను కూడా విచారణ చేస్తూ ఉన్నది. ఇవాళ నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ చేసింది. వారందరూ కూడా సంతోషంతో ఉంటున్నటువంటి సందర్భంలో స్విచ్ పెట్టడానికి వచ్చినట్టుగా అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ఈ ప్రాంతంలో సంతోషంతో మరి జీవిస్తున్నటువంటి ప్రజలను పూర్తిగా నువ్వు భయబందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తూ ఉన్నావు. నువ్వు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఇక్కడేముండవు. ఈ కాన్స్టిట్యున్సీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరి ఎస్సీ రిజర్వ్ ఉన్నా జనరల్గా ఉన్నా కూడా కవంపల్లి సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో ముందుకు నడుస్తుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా రేపు భవిష్యత్తులో కవంపల్లి సత్యన్న ఎమ్మెల్యేగా గెలుస్తాడని ఈ ఇండ్ల నిర్మాణం ఇంకా 3 సంవత్సరాలు కూడా సాగుతుంది. ఇప్పుడు నీ దగ్గరికి ఎవరైతే వచ్చారో అలా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రేపు రాబోయేటువంటి శాంక్షన్లు మరోసారి మరో దప్పలు కూడా 4,000 5,000 శాంక్షన్ వచ్చేదానిలో వారికి కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అన్నదారా వారికి శాంక్షన్ చేయించేటువంటి ఒక బాధ్యత కూడా తీసుకుంటాం. ఈ పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకొని పనిచేసేటువంటి ప్రభుత్వం కనుక నీకు ఇక్కడ స్థానం ఉండదని చెప్పేసి కూడా నువ్వు ఇట్లాంటి అచ్చిరాని ఆరోపణలు చిన్న కార్యకర్తల మీద చేయటం అనేది భావ్యం కాదు. నీ స్థాయి దిగజార్చుకొని మాట్లాడుతాను. ఇది మంచిది కాదు. రసమయ్య బాలకిషన్, నువ్వు ఇప్పటికైనా మానుకొని ఈ ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి పోతే నీ ఆటలు తాగుతాయి కానీ ఇక్కడ సాగాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తావు.